సార్ ఉద్యమం నుంచి పుట్టినటువంటి తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ పాలన అనేది బాగా పెరిగిపోయింది. పోలీసులనే ఉపయోగించుకుంటోంది రేవంత్ సర్కార్ అనేటువంటి మాట ఒకవైపు ప్రతిపక్షాల నుంచి, ఒకవైపు పౌర హక్కుల సంఘ నేతల నుంచి వస్తోంది. సార్ ఎలా చూస్తున్నారు ఈ సిచ్యువేషన్ని మీరు? అది నా దృష్టిలో వాస్తవం కాదు. ఎందుకంటే ఇదివరకు మేము ఎదుర్కొన్నటువంటి ఆంక్షలు ఇప్పుడు లేవు, ఆ కట్టడి ఇప్పుడు లేదు. అయితే ఇప్పుడు ఏంటంటే మునుపటి కంటే స్వేచ్ఛ ఉంది. మునుపటి కంటే ఆ ఫోన్ ట్యాపింగులు లేవు. మీటింగ్ మీద మునుపట్లాగా రకరకాలైనటువంటి ఆంక్షలు ఉండేవి ఇప్పుడు లేవు. తర్వాత భావ ప్రకటనకి అవకాశాలు పెరిగినాయి, చాలా రకాలుగా అవకాశాలు పెరిగినాయి. కొంత స్వేచ్ఛగానే ప్రజలు కూడా ఒక భయం అనేది లేదు. పోవటానికి ఆఫీసులు సెక్రటేరియట్ వెళ్ళటానికి కానీ, మంత్రులను కలవటానికి కానీ ఇదివరకు కొన్ని ఇబ్బందులు ఇప్పుడు లేవు. హైదరాబాద్లో ఉంటే ఎవరినైనా కలవటానికి అవకాశం ఉంది. ఎవరికైనా కష్ట సుఖాలు చెప్పుకోవటానికి తొవ్వ దొరుకుతుంది. అది తెలిసి ఉండవలసిన అవసరం కూడా లేదు. కాబట్టి ఇన్ని రకాలుగా ఒక సౌకర్యము ఉన్నప్పుడు మనము ఇది మొత్తంగానే ఒక పోలీస్ రాజ్యంగా మారింది అనేది కరెక్ట్ కాదు. కాకపోతే మీరు అన్నట్టు ఏంటంటే కొన్ని సందర్భాలలో అది కారణం ఎవరైనా కావచ్చు కాక, కానీ ఆ మాత్రం ఆంక్షలు ఆ మాత్రంగా కూడా వాళ్ళు ఒక నిర్బంధం ప్రయోగించే ప్రయత్నము అవి కూడా అనవసరం నా దృష్టిలో. ఇప్పుడు మొన్న హరగోపాల్ గారు ఏదో ఊరు వెళ్తుంటే ఆపిండ్రు. ఆయనను అరెస్ట్ చేయలేదని అన్నారు. నేను మాట్లాడినా సార్తో కూడా, సారు అరెస్ట్ ఏం చేయలేదు, ఆపినరు మమ్మల్ని అని. ఆ ఆపటం కూడా నా దృష్టిలో అనవసరం. ఎందుకంటే ఆ ఊరికి పోయి అక్కడ ప్రజలతో మాట్లాడినంత మాత్రాన వచ్చే కష్టమేం లేదు, ఎవరికీ కలిగే ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే తర్వాత ప్రభుత్వం ముఖ్యులతో కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఇది జరిగి ఉండవలసింది కాదు అనే అభిప్రాయం నేను అన్నప్పుడు వాళ్ళు అంగీకరించారు. ఇది అనవసరం, ఏదన్నా ఇట్లాంటి ఇబ్బంది ఉన్నప్పుడు మా దృష్టికి ముందే తీసుకురండి, ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి అనిపిస్తే మీరు మాకు చెప్పండి, మేము ఏదైనా అవసరమైతే హైదరాబాద్ నుంచి అయినా సూచనలు ఇచ్చి అట్లాంటి సమస్యలు రాకుండా మేము చూస్తాము అనే మాట వాళ్ళు హామీ ఇవ్వటం జరిగింది. కానీ అది జరగకుండా ఉంటే ఇంకా బాగుండేదని నేను భావిస్తూ ఉన్నాను. సార్ ఇప్పుడు హరగోపాల్ గారి మీద ఇలాంటి వెళుతుంటే అడ్డుకోవడం కావచ్చు, ఒక దాడి లాంటి ప్రయత్నం జరిగింది అనేది ఇది దాడి కాదు కానీ అడ్డుకున్నారు పోలీసులతో అంత నిర్బంధంగా. అంటే వారితో మాట్లాడినాక వారు చెప్పిన అభిప్రాయం మేరకే నేను ఈ మాట అంటాను. సో ఇది ఫస్ట్ టైం కాదు సార్, లగచర్లలో కూడా అక్కడికి సంధ్య గారు వెళ్తున్నారు, సజయ్ గారు వెళ్తున్నారు, వాళ్ళని కూడా అడ్డుకున్నారు, బలవంతంగా మళ్ళీ రిటర్న్ పంపించారు. ఆ టైంలోనే చాలా తీవ్రంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. సార్ ఎందుకని ఇలాంటి పదే పదే జరుగుతున్నాయి? అక్కడ ప్రజా సమస్యలు ఉన్నాయి, పోరాటము ఉద్యమం జరుగుతోంది అనుకున్నప్పుడు పదే పదే అని అనటానికి లేదు. ఇవి కొన్ని సందర్భాల్లో జరిగినాయి. ఏ సందర్భంలో జరిగినా దానివల్ల వచ్చే ప్రయోజనం తక్కువ. ప్రతిసారి నేను ఈ విషయము ముఖ్యులతో నేను మాట్లాడుతూనే ఉన్నా, ఇది కరెక్ట్ కాదు, ఇట్లా చేయటం మంచిది కాదు అని. అయితే ఒక్క లగచర్ల విషయంలోనే పోలీసుల ఒక బలమైన అభిప్రాయం ఏంటంటే అది ఒక తీవ్రమైన దాడి కలెక్టర్ మీద జరిగింది. ఈ జరిగిన సందర్భము కొంత సమయం ఇవ్వండి, సమయం ఇచ్చిన తర్వాత అందరికీ మేము పోనిస్తాం ఊరికి, కానీ కొంత మాకు ఆ ఎంక్వైరీ అది పూర్తి అయ్యేదాకా మీరు ఆగండి అని వాళ్ళు అన్నారు. కానీ మిగతా సందర్భాల్లో ఇది అనవసరం, మీరు ఎందుకు ఇట్లా ఆపుతారు అని అన్నప్పుడు గవర్నమెంట్ నోట్ చేసుకున్నది, భవిష్యత్తులో కొన్ని పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చిండ్రు. అంటే కనీసం ఆ మేరకైనా ఒక మాట చెప్పటానికి ఇది ఆపాలి అని మనం కోరటానికి ఒక అవకాశం అయితే కలుగుతున్నది. అది నా దృష్టిలో ఒక మార్పు. ఇదివరకు ఈ మాత్రం కూడా లేదు. ఇంకా ఆపినరంటే ఆపినరంతే, ఇంకా దాని మీద ఇంకొకరితో మాట్లాడటానికి, ఇంకొకరితో ఇది ఇట్లా ఎందుకు జరుగుతున్నది, ఇది కొనసాగటం మంచిది కాదు అని మనం చెప్పుకోవటానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఉండే. అది పోయింది. అది పోయి కనీసం మాట్లాడితే అవును మన అభిప్రాయం వ్యక్తం చేస్తే అది మనం చాలా వాస్తవాల ఆధారంగా మనం గట్టిగా ఒక అభిప్రాయం చెప్పినప్పుడు వాళ్ళు స్పందించారు, కరెక్టే ఈసారి ఇంకోసారి కాకుండా చూస్తామని అన్నారు. లేకపోతే ఇట్లాంటివి ఏదన్నా కొంచెం సున్నితమైన ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ముందు మాకు చెప్పండి సార్, మేమే ఏదన్నా కింద నుంచి ఆదేశాలు స్పష్టంగా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే ప్రయత్నం చేస్తాము
ఎందుకంటే అవి నిర్ణయాలు శాఖాపరమైన నిర్ణయాలు కానీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు మాత్రం కావు అనే మాట కూడా వాళ్ళు చెప్పటం జరిగింది. ఏదున్నది అనవసరం నా దృష్టిలో, ఇంకా దాని మీద రెండో అభిప్రాయం లేదు. ఎందుకంటే సార్ ఇప్పుడు లగచర్ల కావచ్చు, ఇక్కడ బల్మూరులో జరిగినటువంటి హరగోపాల్ గారు అక్కడ ఉద్యమం అనేది కొన్ని రోజుల తరబడి జరుగుతూ ఉన్నటువంటి ఉద్యమం. దాన్ని తీవ్రంగా అణచివేయాలనో లేకుంటే ప్రతిపక్షాలు దాన్ని రెచ్చగొడుతున్నాయనో ఇవన్నీ బదులు అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి, ఎందుకోసం ప్రజలు అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు, అదే ఆలోచిస్తుంది సార్ ప్రభుత్వం. ఇప్పుడు లగచర్లకును మైలారం అనుకుంటే ఈ ఊరి పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, మొత్తానికి బల్మూరు మండలం గ్రామం. ఆ బల్మూరు మండల గ్రామానికి ఒక తేడా ఉన్నది. బల్మూరు మండలమేమో ప్రజలు స్వచ్ఛందంగా తమకు తాముగా నిర్మించుకున్నటువంటి ఆందోళన, రాజకీయ జోక్యం లేదు. లగచర్లలో కొంత పొలిటికల్ సపోర్టు అందించే ప్రయత్నం చేసినారు, తప్పు లేదు, దాన్ని తప్పు పడతలేను నేను, కానీ కొంత రాజకీయ పార్టీల జోక్యం ఉన్నది అక్కడ. ఈ గ్రామం విషయంలో ఏంటంటే పంటలకు ఇబ్బంది అయ్యి, అంటే మన దగ్గర పొల్యూషన్ అంటే కేవలం ఏదో ఆరోగ్యానికి ఇబ్బంది అనుకుంటాం కానీ అట్లా కాదు. పర్యావరణానికి వచ్చే నష్టం మాత్రమే కాదు, బతుకుదెరువును దెబ్బతీస్తాయి. ఇప్పుడు ఒక అడ్డగోలుగా ఒక గుట్టను తవ్వుతున్నప్పుడు లేసే దుమ్ము ధూళితోని పంటలు బండాయి కదా. మరిగా గ్రామానికి బతుకుదెరువు ఆధారమే వ్యవసాయం. ఆ వ్యవసాయమే పోయినాక ఎట్లా? అట్లాంటి సమయాలలో ప్రజలు స్వచ్ఛందంగానే నిరసన తెలుపుతున్నారు. వాళ్ళు పార్లమెంట్ ఎన్నికలప్పుడు నిరసన వ్యక్తం చేసిండ్రు. చాలా రోజులుగా జరుగుతున్న న్యాయమైన ఆందోళన. సరే, హరగోపాల్ గారిని ఆపినరు, కానీ ఒక మంచి ఏం జరిగిందంటే, తర్వాత నేను కోదన్ రెడ్డి గారితో మాట్లాడినా, రైతు కమిషన్ చైర్మన్. వారు మాట్లాడినప్పుడు ఈ విషయం వారే నాకు ఫోన్ చేసిండ్రు. వాస్తవానికి విషయాలు తెలుసుకున్నాక నాకు ఒక గంటకి మళ్ళీ ఫోన్ చేశారు. ఫోన్ చేసి నిజమే ఆ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య చాలా తీవ్రమైంది, దీని పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము, తప్పకుండా దాన్ని పరిష్కరిస్తామనే మాట చెప్పటం జరిగింది. లగచర్లలో కొంత పార్టీల జోక్యము, కొంచెం అవసరమైన దానికంటే ఎక్కువగా అక్కడ ఒక బలప్రయోగానికి దిగటము, ఇవన్నీ కూడా నా దృష్టిలో అవి అనవసరము, సరి అయిన పద్ధతులు కావు. అక్కడ కూడా రైతులు అదే ఆందోళన. కాకపోతే భూమి విషయంలో రైతులకున్న భయాందోళనలన్నింటినీ కూడా ముందే అర్థం చేసుకుంటే మంచిది. కానీ అక్కడ కలెక్టర్ గారు పోయినాక కూర్చొని మాట్లాడితే బాగుండే. కలెక్టర్ గారి మీద ఆ రకంగా భౌతిక దాడికి దిగటం నా దృష్టిలో అది సమంజసం కాదు. అట్లాంటివి జరగకుండా ఉంటే లగచర్ల గ్రామస్తులకు ఎక్కువ లాభం జరిగేదని చెప్పి కూడా నేను నమ్ముతున్నా. ఎందుకంటే మీరు దిలావర్పూర్లో కూడా ఆందోళన జరిగింది. దిలావర్పూర్లో అట్లా జరగలేదు. వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించారు, ఉన్న అధికారులతో చర్చలు జరిపినారు. లాస్ట్కు కలెక్టర్తో జరిగిన చర్చలతో ఒక న్యాయమైన పరిష్కారం దొరికింది. ఇటు ఈ బల్మూరు మండల మైలారం గ్రామం అనుకుంటా, ఆ గ్రామంలో కానీ అటు దిలావర్పూర్లో కానీ ఒక పరిష్కారం అనేది ప్రభుత్వంతో జోక్యం చేసుకొని ఇది న్యాయమైన డిమాండ్లు మీరు ఆలోచించాలి అని అడిగినప్పుడు వాళ్ళు పరిష్కారం చూపించడానికి సిద్ధపడ్డారు. వాళ్ళు రెండు చోట్ల కూడా ఒక పరిష్కారం చివరికి సాధ్యమైంది. ఇక్కడ కూడా అతి త్వరలో వాళ్ళు పరిష్కరిస్తారని చెప్పి నేను నమ్ముతున్నా. కోదన్ రెడ్డి గారు చెప్పినంటే కొంత సీరియస్గానే తీసుకుంటారు, ఆయన ఫాలో అప్ కూడా చేస్తారు. లగచర్లలో కూడా అదే రకమైన ఒక ప్రయత్నం జరిగి ఉంటే అంత ఘర్షణ, అంత కేసుల దాకా వ్యవహారం పోయేది కాదని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. మొత్తం మీదనైతే అక్కడ కూడా జరిగిన ఈ పరిణామాలు ఏవైనా కానీ ప్రజలకు సంబంధించిన ఏ సమస్య విషయంలో అయినా కేసుల దాకా పోవలసిన అవసరం లేకుండా చర్చల ద్వారా పరిష్కారం కావాలి. అందుకు బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. కానీ ఆందోళన నిర్వహించేటువంటి శక్తులు కూడా జాగ్రత్త పాటించాలి. అయితే అక్కడ సార్ రైతులు ఎప్పుడు కూడా ఆందోళనలో ఉన్నటువంటి నడిపేటువంటి రాజకీయ శక్తులు ఆ జాగ్రత్తలు పాటించకపోతే ప్రజలకు నష్టం జరుగుతుంది, అది మనం గుర్తించాలి.